Hi friends, welcome to Vaishu channel. For more updates, please subscribe, share and like Vaishu channel. ప్రభుత్వ ఉద్యోగుల బిల్లులు వెంటనే చెల్లించాలి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఏ నిర్ణయమూ తీసుకోలేదని బారాస సీనియర్ నేత మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయని వాటిని చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యోగులు ఎనలేని పోరాటం చేశారు. అలాంటి వారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోంది. కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలి. భార్యాభర్త ఒకే చోట ఉద్యోగం చేసుకునేలా గతంలో కేసీఆర్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇప్పుడు కూడా ఈ నిబంధనను అమలు చేయాలి. రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని స్థాయిల ఉద్యోగులకు గౌరవం లభించింది. ప్రస్తుతం సచివాలయంలో కింది స్థాయి ఉద్యోగులకు చిన్నచూపు చూస్తున్నారు. వారిని అవమానిస్తే సహించేది లేదు. ఉద్యోగులు, పెన్షన్దారులు, కార్పొరేట్ వైద్యం, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందించాలి. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి అని శ్రీనివాస్ గౌడ్ కోరారు. Thanks for watching this video. For more updates, please subscribe, share and like Vaishu channel. Thank you. Thanks for watching this video.